ఉదయకాలము ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, ఈ వచనాన్ని మనము గమనించినట్లయితే యోబు మనందరికి తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో అందరికీ సుపరిచితమైనటువంటి శ్రమలను శోధనలను జయించినటువంటి భక్తునిగా దైవభయము కలిగినటువంటి వ్యక్తిగా యోబును మనము ఎరుగుదుము. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు శ్రమల్లో నుండి శోధనల నుండి వెళుతూ జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకున్న వారికి ఒక ధీటైనటువంటి జవాబు ఇవ్వగలిగినటువంటిదే యోబు భక్తుని జీవితం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో ఈ యోబు ఎప్పుడూ నిద్రలేస్తున్నాడు అంటే అరుణోదయమున లేచి అనే మాట చూస్తున్నాం. క్రైస్తవ తండ్రులారా, మీరెప్పుడు నిద్రలేస్తూ ఉన్నారు? యోబు అరుణోదయంలో లేచి ఏం పని చేస్తున్నాడట? తన 10 మందిని సంతానమును పిలిచి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. వారు అపవిత్రులు కాకుండా వారిని పవిత్రపరిచి అరుణోదయమున దేవునికి స్తుతి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కరోజు 2 రోజులు కాదండి. యోబు నిత్యము అలాగునా చేయుచుండెను అని మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవ తండ్రిగా నీవు ఆ బాధ్యత తీసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఉదయమే దేవునికి స్తుతులు అర్పిస్తున్నావా? ఆలోచించుకుందాం. ఒకవేళ అలాంటి స్థితి లేనట్లయితే దయచేసి ఈ రోజు నుంచి అయినా నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెందలకాడు నిద్రలేపి కూర్చోబెట్టి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేసి